ఆహా 1వ తారీఖుట ఒప్పంద ఉద్యోగులకు నెల తొలి రోజే జీతాలు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో 4,98,000 మంది ఒప్పంద ఉద్యోగులు విభాగాధిపతుల సమన్వయ లోపంతో జాప్యం 1వ తేదీన ఇవ్వాలని జూన్ 15న సర్కారు ఉత్తర్వులు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి మంచి పనులు చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు 1వ తారీఖున జీతాలు వేసిరు అనుకోండి, దాదాపు 5 లక్షల మంది, సరే ఇంకో 4,98,000 అంటారు, 5 లక్షలు వేసుకోండి. 5 లక్షలు ఇంటూ 4 ఓట్లు వేసుకున్నాం, ఇంటికి 4 ఓట్లు వేసుకున్నాం, కానీ ఎంత అవుతుంది? 5 4 20 లక్షల ఓట్లు మీకు సొంతం అవుతాయి. సో అందులో ఒక 5 లక్షలు తీసేయండి, 15 లక్షలన్నా ఒక ఓటు బ్యాంక్ అయితే మీకు వస్తుంది కదా. సో సరే మీరు వాళ్ళకు బెనిఫిట్ చేసిరని చెప్పి పక్కన పెడితే రాజకీయం కూడా ఆలోచించండి కదా. అవసరం లేదు మీరు ఎంతసేపు మీరు ఆంధ్ర చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలనే దానిలో ఉన్నారు తప్ప, అదేవిధంగా కేసీఆర్ను టార్గెట్ చేయాలి, కేసీఆర్ తిట్టాలని దూరంతో ఉన్నారు తప్ప, మీరు ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసము మీ ప్రయత్నాలు సున్నా, గుండు సున్నా. అందుకే మీ పైన వ్యతిరేకత తీవ్రమవుతోంది. మీరు చెప్తే మీ ప్రభుత్వం రాదని క్లియర్గా అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది, ఆల్రెడీ ఐఏఎస్లకు ఐపీఎస్లకు అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఎవరు కూడా మీకు సహకరిస్తలేరు, అది గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు ఖుషి అవుతున్నారు. ఇప్పటిదాకా 13, 14 తేదీలో లేదంటే నెల 2 నెలలకు పడేటువంటి జీతం డబ్బులు ఈసారి 1వ తేదీనే ఖాతాలో పడ్డాయి. ఇక నుంచి 1వ తారీఖునే పడున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు మంచిదే, మీరు ఇలా చేస్తే మాత్రం 100% మీకు మంచి పేరు వస్తుంది, అందరూ కూడా ఆదరిస్తారు. ఎందుకంటే కేసీఆర్ మీద పెద్ద నమ్మకం లేదు. ఆర్థిక శాఖ బుధవారం ఉద్యోగుల జీతాలు విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక ఒప్పంద ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు అందడం ఇదే తొలిసారి. దీంతో ఇది కలయా నిజమా అని ఒప్పంద ఉద్యోగులు ఆశ్చర్యాలకు లోనవుతున్నారట. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మెజార్టీ శాఖలో పనిచేసేటువంటి ఒప్పంద ఉద్యోగులకు జూలై 1నే ఖాతాలో వేతనాలు పడ్డాయి. వాస్తవానికి కాంట్రాక్ట్ ఒప్పంద ఉద్యోగులకు 2-3 రకాలుగా వేతనాలు ఉంటాయి. ఒకటి నేరుగా సర్కారే చెల్లించడం, రెండోది అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా చెల్లించడం. ఆ 2 పద్ధతుల్లోనూ వేతనాలు ఎప్పుడూ ఆలస్యమే అవుతుంటాయి. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల కింద ప్రభుత్వ శాఖలో పనిచేసేటువంటి ఒప్పంద ఉద్యోగులకు 2-3 నెలలు గడిస్తే తప్ప జీతాలు రానటువంటి పరిస్థితి. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ అప్పుల పాలైపోయి కుటుంబాలు గడుపుకోలేక కుటుంబానికి భారం అవుతుందని చెప్పేసి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇంకా మీరు వీళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టి చేస్తే ఇంకా మిమ్మల్ని కొలుస్తారు, దేవునిలా కొలుస్తారు. అది చేయాలి రేవంత్ రెడ్డి గారు, చేస్తే బాగుంటుంది. సో దీనికి చెక్ పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గత నెల 15న ఒక సర్కిల్ జారీ చేసి మొత్తానికి 1వ తారీఖు చెల్లించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆలస్యాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి సీఎం ఇది అసలు ఊహించాలని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఒక మంచి ప్రయత్నమే. 1వ తారీఖున జీతాలు చెల్లించడం వాళ్ళందరూ కూడా హర్షదాయకమే. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టాలి. కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ జిఎస్టీలు ఏజెన్సీల కమిషన్లు అవన్నీ పోతే వాళ్ళకు కొంత డబ్బులు ఎక్కువ వస్తుంది. వాళ్ళు అడిగేది కూడా మిమ్మల్ని ఎక్కువ, మాకు డబుల్ జీతాలు కావాలి లేకపోతే ఏవేవో కావాలని అడుగుతలేరు కదా. వాళ్ళ కోరిక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా మాకు డైరెక్ట్గా శాలరీస్ ఇస్తే అయిపోతుంది. ఏజెన్సీల ద్వారా శాలరీ ఇవ్వడం వల్ల మాకు జిఎస్టీ కానీ లేకపోతే ఏజెన్సీ కమిషన్ కానీ ఇవే భారీగా మాకు సగానికి సగం దాదాపు 40% కట్ అయిపోయి మా చేతికి వచ్చేది 10,000, 15,000, 20,000 వస్తున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది కూడా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, లేదంటే మిమ్మల్ని కూడా కేసీఆర్ లానే తట్టబుట్ట సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.